ట్రంప్పై కాల్పులు. అగ్రరాజ్యం అమెరికా తుపాకీ కాల్పులతో అట్టుడికింది. అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ తరపున మరోసారి అధ్యక్షుడిగా నిలవబోతున్న డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ ప్రసంగిస్తుండగా ఒక యువకుడు కాల్పులు జరిపాడు. దీంతో ఒక్కసారిగా భీకరమైన వాతావరణం చెలరేగింది. దాంతో ట్రంప్ చెవి పైభాగం నుంచి ఓ తూటా దూసుకెళ్లింది. వెంట్రుక వాసులో ఆయన మృత్యు నుంచి తప్పించుకున్నాడు. రక్తం కారుతున్న గాయంతో ఒక్క క్షణం నిర్ఘాంతపోయిన క్షణంలో ట్రంప్ చుట్టూ వెంటనే భద్రతా బలగాలు వలయంగా ఏర్పడ్డాయి. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లో కొందరు ఆయన్ని అక్కడి నుంచి సురక్షిత ప్రదేశానికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా మరికొందరు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కొద్ది దూరంలో ఉన్న దుండగుడిపై కాల్పులు జరిపి హతమార్చారు. ఈ ఘటన తర్వాత ట్రంప్ స్పందిస్తూ, ఇలాంటి చర్య మన దేశంలో జరగటం నమ్మకస్యంగా లేదు. కాల్పుల శబ్దాలు వినగానే ఏదో జరుగుతుందని అర్థమైంది. నా కుడి చెవి పైభాగం నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. చాలా రక్తం కారింది. ఘటనపై వేగంగా స్పందించినందుకు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు ధన్యవాదాలు. ఈ అనూహ్య ఘటన నుండి ఆ దేవుడే నన్ను కాపాడాడు. దుష్ట శక్తులది పైచేయి కాకుండా చూడటంలో మునుపటి కంటే ఇప్పుడు అందరూ మరింత సంఘటితంగా ఉండాలని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై ప్రధాని మోడీ మాట్లాడుతూ, నా మిత్రుడు ట్రంప్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. రాజకీయాల్లో హింసకు తావులేదు. మృతి చెందిన కుటుంబాలకి సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షులపై ఇంతకుముందు చాలా సార్లు భౌతికంగా తుపాకీ కాల్పులు జరిగాయి. పేరున్న అమెరికా అధ్యక్షులు బలయ్యారు. అందులో మొదటి వ్యక్తి అమెరికా దేశానికి గొప్ప అధ్యక్షుడిగా పనిచేసిన అబ్రహాం లింకన్ పై 1865వ సంవత్సరంలో ప్రముఖ నటుడు జాన్విల్ కేస్ బూత్ కాల్పులు జరిపి హతమార్చాడు. తర్వాత గాలింపు చర్యల్లో హంతకుడిని వెతికి హతమార్చారు. అలాగే మరికొందరు అధ్యక్షులైన థియేటర్ రూస్వెల్ట్, ఫ్రాంక్లిన్ డి రూస్వెల్ట్, జాన్ ఎఫ్ కెనడీ, రాబర్ట్ ఎఫ్ కెనడీ, విలియం మెకిన్లే, జార్జ్ వాలెస్ వీరందరూ తుపాకీ కాల్పులకి బలయ్యారు. మొత్తంగా 150 సంవత్సరాలుగా అగ్రదేశం అమెరికాలో అధ్యక్షులపై తుపాకీ గర్జనలతో హత్యాయత్నాలు కొనసాగుతున్నాయి.